అందరికీ వందనాలండి. ఈ యొక్క పరదేశు అనేటువంటి మాటని గురించి మనం ఆలోచిస్తే, ఇదేదో ఆకాశంలో ఎక్కడో ఉంటుందని, లేకపోతే యేసుక్రీస్తుతో పాటు చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశమని, లేకపోతే ఇంకొక ప్రత్యేకమైన ప్రదేశమని అనుకుంటూ ఉంటారు. నిజానికి ఇవన్నీ కూడా కేవలం అపోహలు మాత్రమే. వీటికి ఆధారం ఏంటంటే లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో సిలువలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు దొంగతో చెప్పినటువంటి మాటలు. నీవు నేడు నాతో కూడా పరదేశులో ఉండువు. నిజానికి పరదేశు లేకపోతే పారడైజ్ అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే చక్కని సౌకర్యాలతో అమర్చబడి ఉన్నటువంటి ఒక తోట. పారడైజ్ అనగా తోట అని చెప్పి అర్థం. యోహాను సువార్త 19వ అధ్యాయం 41వ వచనం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆ దగ్గరలోనే ఉన్నటువంటి ఒక తోటలో ఉన్నటువంటి సమాధిలో యేసుక్రీస్తు ప్రభు వారిని పెట్టడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు చెబుతున్నటువంటి మాట ఏంటి? నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉండువు అంటే నాతో పాటు నువ్వు మరణిస్తావు, నా యొక్క మరణంలో నువ్వు పాలిభాగస్తుడు అవుతావు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు దొంగతో చెప్తున్నాడు. రోమపత్రిక 6వ అధ్యాయం 5వ వచనాన్ని చూసినట్లయితే యేసుక్రీస్తు మరణం యొక్క సాదృశ్య రూపకంలో మనం పాలిభాగస్తులమైతే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానంలో కూడా మనకు పాలుభాగం అనేటువంటిది ఉంటుంది. అంటే క్రీస్తుతో పాటు మరణించడానికి సాదృశ్య రూపకమైనటువంటి బాప్తిస్మంలో మనం వెళ్తున్నాం కాబట్టి క్రీస్తుతో పాటు జీవించే ఉంటాము అనేటువంటి సాదృశ్య రూపకం కూడా మనకు వర్తిస్తుంది. ఈ ఉద్దేశాన్ని యేసుక్రీస్తు సిలువలో దొంగతో చెప్తున్నాడు, నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉండువు. నిజానికి దొంగ యేసుక్రీస్తుతో చెప్పినటువంటి మాటల్లో మనం ఏం గమనించగలం? తన యొక్క తప్పులన్నీ కూడా యేసుక్రీస్తు దగ్గర దొంగ ఒప్పుకుంటున్నాడు. మారు మనసు పొంది ఆ మాటలు అనేటువంటివి ఈ దొంగ యేసుక్రీస్తుతో చెప్తున్నాడు. కాబట్టి నిత్య జీవాన్ని యేసుక్రీస్తు ఈ దొంగకి వాగ్దానం చేస్తున్నట్లుగా మనము గమనించాలి. కాబట్టి ఈ యొక్క పరదేశు అనేటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో జయించువానికి దేవుని పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలని నేను ఇస్తాను అని చెప్పి అన్నాడు. జీవవృక్షం ఎక్కడున్నది? దేవుడు తోట ఎక్కడ వేశాడు అని అంటే భూమి మీదే వేశాడు కదా. ఏదైనా తోటలోనే దేవుడి యొక్క జీవవృక్షం అనేటువంటి దాన్ని పెట్టాడు. కాబట్టి క్రీస్తుతో పాటు మరణించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ఈ యొక్క పరదేశంలో ఉన్నటువంటివి అంటే జీవవృక్ష ఫలాలను అనేటువంటివి మనందరికీ కూడా యేసుక్రీస్తు అనుగ్రహిస్తాడు.